హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికోసమని ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి దాంట్లో ఒక 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర వేగాక ఒక 4-5 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకున్నాను. ఇది తొందరగా ఫ్రై కావడం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేగాక 1 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి దీన్ని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మసాలాల కోసం ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 8 లవంగాలు, ఒక 3 ఇలాచి, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, ఒక 5-6 జీడిపప్పులు, ఒక 10 ఎండుమిర్చి ఇవన్నీ వేసి మెత్తటి పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, చికెన్ ఉడికింది. ఈ వాటర్ మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాము. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో వాటర్ మొత్తం ఇంకిపోయింది. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకోవాలి. చూడండి, మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. చూడండి, మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. అంతే అండి, చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై బగారా రైస్, వైట్ రైస్, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.